వెల్కమ్ టు ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీస్. ఈరోజు ఒక విశిష్ట వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. విశిష్ట వ్యక్తే కాదు, ఒక విలక్షణమైన వ్యక్తి కూడా. ఆయన అందరిలాగే ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి యుఎస్ వచ్చి ఐటీ ప్రొఫెషనల్గా జీవితం ప్రారంభించి అంతటితో ఆగకుండా ఆంటర్ప్రెన్యూర్గా మారి గ్యాస్ స్టేషన్స్, ఐటీ కన్సల్టింగ్ ఫర్మ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా విభిన్న రంగాల్లో సక్సెస్ఫుల్గా బిజినెస్ కొనసాగించడంతో పాటు కమ్యూనిటీ లీడర్గా వేరియస్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి తోచిన సాయం చేస్తున్నాడు. ఇక విలక్షణత విషయానికి వస్తే ఆయన ఒక మంచి యాక్టర్. ఇప్పటి వరకు 12 సినిమాలలో నటించడమే కాకుండా 3 మూవీస్ ప్రొడ్యూస్ కూడా చేశాడు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీస్. వెంకట్ దుగ్గిరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. థ్యాంక్ యూ చెన్నారెడ్డి ఫర్ యువర్ టైం. ఇక్కడికి వస్తుంటే మీ ఫేస్బుక్ ఒక రీల్ చూసిన, ఏంటి జిమ్లో బాగా చేస్తున్నారు అంటే? పోయాయా జిమ్ అనేది పార్ట్ ఆఫ్ ద నా లైఫ్ అండి. ఉదయాన్నే ఇప్పుడు ఈరోజు ఈవెన్ మన ఇంటర్వ్యూస్ బిజీగా ఉన్నా కానీ ఉదయాన్నే 7 o'clock వెళ్ళిపోయొచ్చా జిమ్కి. అదే ఈ రోజు పెట్టిన రీలే జీవితమే ఒక ఆట, సాహసమే పువ్వు ఆట అనే వరకు యాక్చువల్గా మీ ప్రాబ్లం మీ లైఫ్కు యాప్ట్ పాట కూడా పెట్టిండ్రు. సాహసం చేసిర్రు, ఇప్పుడు పూల బాటలా ఉంది. రైట్. నాకు ఇండియాలో ఒక టీం ఉంటుందండి. నేను జిమ్ చేసేసి ఇక్కడ వీడియో తీసి వాళ్ళకి పంపిస్తే దే విల్ యాడ్ ఇట్ అన్ దట్ మ్యూజిక్ అయింది. నాకు తెలియదు మ్యూజిక్ పాటలు యాడ్ చేసేది. సో యాక్చువల్గా మీ ఇన్స్టాగ్రామ్లో ప్రాబ్లీ అంటే మీరు లాస్ట్ వీక్ నుంచి అయినప్పటి నుంచి చూస్తే ఇక చాలా జిమ్కి రిలేటెడ్ చాలా ఉన్నాయి. సో మీరు యాక్టివ్గా వర్కౌట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ద వేరియస్ రోల్సా? అంటే ఫస్ట్ నుంచి కూడా జిమ్ అనేది లాస్ట్ 20 years నుంచి చేసేవాళ్ళం అండి. కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మూవీ లీజా అని ఒక మూవీ చేస్తున్నాం అండి. దాంట్లో ఒక 10 kgs తగ్గమన్నాడు. అందుకని కొంచెం అగ్రెసివ్గా చేస్తున్నాను. ఆల్మోస్ట్ 8 kgs అయిపోయింది. July 31st నుంచి షూట్ అది. సో ఇంకొక 2 kgs ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ ఇన్ ద మార్క్ రైట్ నౌ. ఇప్పుడు పాంచాలి పంచభర్తృక, సో అది వెన్ ఈస్ దట్ రిలీజ్? July 24th అండి, ఈ మంత్ అండి. ఆల్రెడీ సాంగ్స్ అన్ని రిలీజ్ చేసాము త్రూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా. ఎవ్రీ థర్స్డే నేను బాబా డివోటీని అనమాట. ఎవ్రీ థర్స్డే ఒక సాంగ్. ఈరోజు నిన్న ఒక సాంగ్, లాస్ట్ సాంగ్ అన్నీ బాగా ఆల్మోస్ట్ ఓవర్ 2 million వ్యూస్ వచ్చాయి. బాగా మంచి వెళ్ళింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి July 24th మూవీ రిలీజు. యూఎస్లో ఒక 50 theatres అండి. ఇండియాలో ఒక 200 theatres, తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో. మీరు ఇప్పటి వరకు నటించిన దాంట్లో ఇది ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ మూవీ. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్, కూడా పెద్ద బడ్జెట్ మూవీ, పెద్ద యాక్టర్స్ దీంట్లో. రైట్. సో రాజేంద్ర ప్రసాద్ నటన. రాజేంద్ర ప్రసాద్, జమిని సురేష్, రోల్ రీడా, 30 years పృథ్వీ, శ్రీకాంత్ అయ్యంగారు, బలగం శ్రీలక్ష్మి. నా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడి నుంచి వెళ్ళాడండి, రవి అలలా అని చెప్పి. ఇక్కడ ఉండేవాడు ఇంతకుముందు, కంపెనీ ఉండేది. సో ఆయన ఒక రోల్లో ఉన్నాడు. గడ్డం నవీన్ జబర్దస్త్ ఆయన ఉన్నాడు. వీటన్నిటికీ కర్త కర్మ మా డైరెక్టర్ గంగా సప్తశిఖర అండి. ఇది 3వ సినిమా ఇంత నేను. అతనే అదేంది డేవిల్స్ చైర్ కూడా గంగా సప్తశిఖర. దానికి ముందు వైఫ్ ఆఫ్ అనిర్వేష్ అని దాంట్లో ఒక చిన్న రోల్ ఇచ్చారు నాకు. సో మీరు ఈ మూవీకి యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి. నేను నేను పవన్ పూసర్లాని ఇక్కడ అట్లాంటి అతనే. మేమిద్దరం చెరొక రోల్ చేసాము, లీడ్ రోలు. ఇద్దరం ప్రొడ్యూసర్స్ అండి. మీ రోలు ఎంతసేపు ఉంటుంది ఇందులో? డ్యూరేషన్ ఒక 40 minutes అని అనుకుంటున్నాం అండి. ఎడిట్స్ అయిపోని ఎంత వస్తుందో తెలియదు. ఇట్స్ కైండ్ ఆఫ్ 4 హీరోలు అండి. సో ఓకే. మీ రోలు బంతిపూల బాబ్జీ అని. ఇదంతా కొంచెం కామెడీ మూవీ అండి ఇది బేసిక్గాను. అండ్ దెర్ ఇస్ ఎ మెసేజ్ అనమాట. ఈ యూత్ యాప్స్ వాడితే వాట్ కైండ్ ఆఫ్ ఇట్ లీడ్స్ టు అని చిన్న మెసేజ్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన సాంగ్ ఉంది కదా, అందులో యాక్టర్స్ ఎవరైతారో వాళ్ళ పేర్లు వస్తున్నాయి. సో అందులో ఒక బియర్డ్ పర్సన్ వచ్చింది. యాక్చువల్ అది కార్టూన్ లాగా చేసారు కదా. ఆ బియర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఓకే ఇదే మీరే అయి ఉంటుందని బంతిపూల బాబ్జీ అని అట్లా ఐడెంటిఫై చేసింది. ఆ సాంగ్ పాడింది కూడా జనార్దన పన్నెల అని ఇక్కడే ఉంటాడండి, మన అట్లాంటా వాసి. ఆయన ఇంతకుముందు గేట్స్ ప్రెసిడెంట్. తెలంగాణ పాటలు చాలా బాగా పాడతాడు. సో ఆయన ఆ పాట పాడింది. ఆయనకి ఫస్ట్ టైం మూవీలో ఇచ్చాను, నేనే అవకాశం ఇచ్చాను. ఇక్కడ చాలా మంది ఉన్నట్టుంది ఆర్ట్స్లో, ఈ మూవీ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నట్టు. ఐఎమ్ కనెక్టింగ్ ఆల్ మూవీ జనాలందరూ నేను కనెక్ట్ చేస్తున్నానండి. అట్లా అంటారు ఎస్పెషల్లీ. మీరు అంటే ఈ మూవీ వేర్ డిడ్ ఇట్ స్టార్టెడ్? లైక్ మీ దగ్గరికి వచ్చిందా ఈ మూవీ, లేకపోతే మీరే ప్లాన్ చేసిరా ఎట్లా? అంటే ఇది బేసిక్గా గంగా వచ్చి ఇంకొక స్టోరీ చెప్తున్నాండి. సో నేను ఐఎమ్ రెడీ, ఇంకొక పార్ట్నర్ ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, పెద్ద మూవీ కదా అని ఆలోచిస్తుంటే ఈ పవన్ పూసర్ల గారు ఇంట్రడ్యూస్ అయ్యి నేను కూడా ఇంట్రెస్ట్ ఉన్నానంటే ఆయనకి ఆ మూవీ అంటే మేకా రామారావు పెళ్ళి అని ఆ మూవీ స్టోరీ నచ్చలేదు. సరే ఐ హ్యావ్ అనదర్ స్టోరీ ఉందని ఇది చెప్తే ఇది నాకు ఇద్దరికి బాగా నచ్చిందనమాట.
ఇంక తర్వాత వెంటనే ఇంకా ఆడిషన్స్ అన్నీ పెట్టి మొత్తం అంతా క్రూని అంతా రెడీ చేసుకొని దెన్ వీ వెంట ఫర్ షూట్ లాస్ట్ జూలైలో అయిందండి లాస్ట్ ఇయర్ షూటింగ్. సో దట్ డైరెక్టర్ సో ఇంతకుముందు అతను ఎన్ని మూవీస్ చేసిండు అతను? ఆయన ఐ థింక్ దిస్ ఇస్ 5th మూవీ అండి. మాతో కాకుండా ఏదో సురభి 70mm ఒకటి, తర్వాత ఇంకోటి ఏదో స్టేట్కి ఏదో ఒక మూవీ చేశాడు, తర్వాత వైఫ్ ఆఫ్ అన్నర్వేష్, డెవిల్ చేరు, ఇది ఐ థింక్ 5th or 6th మూవీ. సో అయితే బిగ్ స్కేల్లో చేస్తుండ్రు ఇది అయితే? ఇది కొంచెం పెద్దదండి, కాస్టింగ్ కూడా చాలా పెద్దది కదా, క్రూ పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకున్నాము, కలర్ఫుల్గా ఉంటుంది హోల్ స్క్రీన్ జనాలు. మోర్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, దీంట్లో సెంటిమెంట్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. సో రాజేంద్ర ప్రసాద్ని ఎట్లా రోపింగ్ చేసిర్రు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోల్కి ఇది డిటెక్టివ్ రోల్ చేశారండి, దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాడు ఆయన ఎలా అప్రోచ్ అవ్వాలని అనుకుంటుంటే ఆయన మేనేజరు నాగరాజు గారు అని చెప్పి ఆయన కడప ఆయన అనమాట. సో ఆయనకి మాకు ఏదో లాంగ్ రిలేషన్ ఉంటే ఇంకా అలా చేసి యాక్చువల్గా మంచి డిస్కౌంట్ ప్రైస్ కూడా ఇప్పించాడు నాగరాజు గారు. సో మీరు ద ప్రైస్ గురించి అన్నారు కాబట్టి, సో ఓవరాల్గా ఇలాంటి మూవీస్ మామూలుగా ఎంత బడ్జెట్లో అవుతాయండి? అరౌండ్ లైక్ 3 to 4 crores కానీ ఉంటే నీకు క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇవ్వచ్చండి, అంటే ఒక్క స్కెడ్యూల్లోని. సో నాట్ లైక్ పెద్ద పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని 3-4 స్కెడ్యూల్స్ అలా పెట్టుకుంటే నీకు మళ్ళీ 6-7 అట్లా అవుతుందండి. సో ఇది ఎక్కడెక్కడ తీశారు? ఇది వచ్చి లైక్ హైదరాబాద్ అండి, రామానాయుడు స్టూడియో, మన రామోజీ ఫిల్మ్ సిటీస్, రాక్ క్యాసిల్, హైదరాబాద్ జూ, సో వైజాగ్ దగ్గర కొంత తీసాము. సో తక్కువ అవుట్డోర్ తక్కువ పోయండి, ఎందుకంటే చాలామంది క్రూ ఉన్నారు కదండి, వి డోంట్ వాంట్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అనమాట, అందుకని. సో అంటే ఈ ప్రాసెస్ ఐఎమ్ జస్ట్ వెరీ క్యూరియస్ అబౌట్ మూవీ మేకింగ్, అందుకోసానికి ఇవి అడుగుతున్నా. సో అంటే ఇప్పుడు ఈ మూవీ అయితే మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి, సో యు ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ మూవీ. బట్ మామూలుగా అయితే మీకు అవకాశాలు రావాలంటే ఎట్లా అంటే మామూలుగా దే విల్ కాంటాక్ట్ చేస్తారా? రైట్, మనకి PR1 పెట్టుకోవాలండి, వీ నీడ్ టు క్రియేట్ యువర్ ప్రొఫైల్. సో PR1 పెట్టుకొని PRO ఏం చేస్తారంటే అండి, ఎవ్రీ మూవీ ఓపెనింగ్కు వెళ్ళేది అక్కడ ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, కాస్ట్ అండ్ క్రూ వాళ్ళని కోఆర్డినేట్ చేసే వాళ్ళకి మన ప్రొఫైల్ ఇవ్వాలండి. సో వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు మనకు కాల్ చేస్తారు. సో జూలైలో పలానా రోజు షూట్ ఉంది, మీరు రావగలరా అంటే, మనం కానీ ఓకే అంటే అప్పుడు ఆడిషన్స్ పెట్టిస్తారు. నాకు ఆ రూమ్లో కాన్ఫరెన్స్లో పెద్ద టీవీ ఉంది, చూసారు లేదో. సో నేను వస్తానే వాళ్ళు ఆడిషన్స్ పెట్టినప్పుడు ఏదో ఒక డైలాగులు ఇస్తుంటారు అనమాట వాళ్ళు చెప్పమని. సో మనం అవి చెప్పామనుకోండి, దాన్ని బట్టి వాళ్ళు మన PROకి చెప్తారు. సో అయ్యా తీసుకుంటున్నాం పలాంది అని. నార్మల్ అక్కడ వాళ్ళు అయితే లోకల్ వాళ్ళు దే నీడ్ టు గో ఇన్ పర్సన్. యాక్చువల్గా నాకు బలగంలో కూడా షార్ట్ లిస్ట్ అయ్యానండి, వాళ్ళు సెకండ్ ఆడిషన్స్కి ఇన్ పర్సన్ రావాలన్నారు. నేను అప్పుడే షూట్ అయ్యి ఇక్కడికి వచ్చిండే వితిన్ 1 weekలో. సో అందుకని నేను ఐ డిడ్ నాట్ గో. బట్ ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుద్దని తెలీదు, ఒకవేళ పోయి ఉంటే ఏ రోల్ ఇస్తారో కూడా తెలియదు నాకు బలగంలో. సో బట్ అది బలగం కూడా మంచి మూవీ అండి. ఒకసారి మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ పోర్షన్ ఏదైతే ఉందో స్క్రిప్ట్? అవునండి, మనకి షూట్ దగ్గరికి వచ్చే టయానికి ఒక 1 week ముందు మన స్క్రిప్ట్ పంపిస్తారు. సో మనం ఇంకా ప్రెప్ అవ్వాలన్నమాట, కారులో పోతున్నప్పుడు కూడా డైలాగులు చెప్పుకోవటం. అంటే బేసిక్గా ఏమవుద్దంటే అండి, ఇప్పుడు పెద్దోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ మూవీ గాలోళ్ళు, తమ్మారెడ్డి భరద్వాజ, సప్తగిరి, సుడిగాలి సుధీరు, పెద్దోళ్ళు, వాళ్ళ మధ్యలో కాంబినేషన్ అనుకోండి, మన అందరం కాన్వర్జేషన్ జరిగేటప్పుడు మనం తప్పు చెప్పాం అనుకో, 1 time 2 time ఓకే, కానీ మోర్ దెన్ అలా చేస్తే వాళ్ళు ఇరిటేషన్ అవుతారు. వాళ్ళు అలా అయినప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ 0 అవుతాయి. సో అందుకని డైలాగ్స్ అనేటివి లైక్ ముందుగానే వెల్ ప్రిపేర్ అయ్యామనుకోండి, అక్కడికి వెళ్ళి డైలాగు యాక్షన్ 2 చేయాలంటే మనం బాడీ సహకరించదు మన కొత్త వాళ్ళకి. సో అందుకని నేనేం చేస్తానంటే ముందుగానే ఆఫీసులో కూర్చున్నది, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, లైక్ స్నానాలు చేసేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు, అప్పుడంతా నేను రిహార్సల్ చేసుకుంటా ఉంటాను డైలాగ్. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అఫ్కోర్స్ చేయకుంటే మనం అది ఇట్స్ నాట్ లైక్ ఈజీ కాదు కదండి. ప్రాబ్లీ మీకు హార్డ్ వర్క్ అనిపించేదేమో, మేబీ యూ ఎంజాయ్ దట్ ప్రాసెస్ కదా. ఆ ప్యాషన్లో మనకేమవుద్దండి, ఈవెన్ దో ఇప్పుడు మనం ఇతిహాద్ కానీ కటార్ ఎక్కినా కానీ ఫస్ట్ ఫ్లైట్ 14-15 hours అండి. వాట్ ఎవర్ లైక్ ఐఎమ్ గెటింగ్ ఆనందంలో ఈ బాధ తెలియట్లే. సో లాస్ట్ ఇయర్ 5 times వెళ్ళా, ఇప్పుడు 4 times వెళ్ళా, రేపు జూలైలో వెళ్తున్నాం మళ్ళా. సో ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మా ఆశ ఏంటంటే ఈ సినిమాలో మంచి బ్రేక్ వస్తుంది, ఇది మంచి రోల్ అని అలా ఆశతో జీవిస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇట్లా 30-40 minutes
నిడివి ఉన్న రోల్స్ చేస్తారు కదా, మామూలుగా అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆన్సర్ యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్, బట్ మామూలుగా అంటే ఎంత పే చేస్తారు ఇలాంటి రోల్స్కి? బేసిక్గా అంటే అండి, నాకు ఇంతవరకు నేను ఎంతలో అంటే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా ఏం చెప్పానంటే, నాకు ఇక్కడ కంపెనీ ఉంది, నా బ్రాంచ్ ఇండియాలో ఉంది, రైట్. సో నాకు మంచి రోల్ ఇస్తే, నాకు షెడ్యూల్ ఇస్తే, ఐ కమ్ బై మై సెల్ఫ్, నేను నా హోటల్లో నేను ఉంటాను. మీరు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ అనుకోండి, మనకు కోడ్ పంపిస్తారు వాళ్ళు. సో అక్కడికి టయానికి అక్కడికి వెళ్తే మన డ్రైవర్ స్కాన్ చేస్తే దే విల్ అలో. సో ఫార్ ఎవరో ఒక 7,000 8,000 ఇస్తే నేను ఆ కెమెరామెన్కి ఇచ్చేసాను, వైఫ్ ఆఫ్ అన్వేషణ అనుకుంటా ఒక మూవీలో. సో ఇంతవరకు అయితే నాకేం ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ మనీ అండి. సో ప్యూర్లీ ప్యాషన్తో చేస్తున్నారు మూవీ, విత్ యువర్ ఓన్ మనీ స్పెండ్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అదే లైక్ నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్తుంటా, కొంతమంది లాస్ వేగాస్కి పోయి క్యాసినోకి పోతారు, కొంతమంది ప్యాకాట్ ఆడిపోతారు, కొంతమంది డిఫరెంట్, కొంతమంది లాటరీ ఆడతారు, పోగొట్టుకుంటారు, వాట్ ఎవర్. రైట్. నేనేంటంటే ఈ విధంగా స్పెండ్ చేస్తున్నా మనీ. ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్, ఇంత ప్యాషన్ మూవీ కోసం, మూవీ గురించి ఇంత ప్యాషన్ ఉండడానికి, ఇంత ప్యాషన్ బిల్డ్ కావడానికి, అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ మీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిర్రు, వెన్ యు ఆర్ యంగ్, మీ గ్రోయింగ్ ఎలా ఉండే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిర్రు, అది ఆ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. రైట్. ఐఎమ్ ఫ్రమ్ నాకు యాక్చువల్లీ నెల్లూరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో రామకూరన్ అండి మాది విలేజ్ అండి. ఒక 300 homes ఎంతో ఉంటాయి. ఆ విలేజ్లో మా డాడీ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు అనమాట. సో 2 విలేజ్లు ఉండేవి, ఒక విలేజ్కి ప్రెసిడెంట్, ఒక విలేజ్కి వైస్ ప్రెసిడెంట్, అలా ఉండేది అప్పుడు అది. సో అప్పుడు బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర ఇవన్నీ డ్రామాలు వేస్తుండేవాడు అనమాట. నేను కపుల్ ఆఫ్ డ్రామాస్లో చిన్న పిల్లోడి క్యారెక్టర్, డైలాగులు ఏం లేవు, అలా చేయించారు. సో ప్లస్ నెల్లూరు వాళ్ళకి ఏంటంటే అండి, ఈ మూవీసు, డ్రామాలు, స్టేజ్ షోలు అంటే చాలా పిచ్చి అనమాట. మేబీ అక్కడి నుంచి ట్రిగ్గర్ అయిందేమో నాకు. నేను రికార్డ్ డ్యాన్సులు వేసేవాడిని. తర్వాత కాలేజెస్లో డమ్ చరాట్స్ ఉండేవి కదండి, వాటిల్లో స్టేజ్ షోల్లో వాటిలో పార్టిసిపేట్ చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలండి, నాకు ఐ హ్యావ్ 3 kids అనమాట. కిడ్స్ బిజీ. ఐ యూజ్ టు హ్యావ్ సమ్ గ్యాస్ స్టేషన్స్ ఉండేవి, కన్సల్టింగ్ కంపెనీ, లైక్ ఇట్లతో బిజీగా జరిగేది. సో ఇప్పుడు పిల్లలందరూ కాలేజీకి వెళ్ళిపోయారు. సో 2018లో స్టోర్స్ అమ్మేశాను. సో ఇప్పుడు ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీ, రియల్ ఎస్టేట్ అవి ఉంటాయి. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి, సో ఐ హ్యావ్ ఎనఫ్ టైం. ఇప్పుడు ఏడో ఆఫీస్ ఉంది నాది, కన్సల్టింగ్ కంపెనీ, ఇండియాలో ఆఫీస్ ఉంది. సో ఇండియాలో ఉన్నప్పుడు నా ఆఫీస్కి వెళ్ళేది, అక్కడ కూర్చోవచ్చు మనం. సో అలా జరుగుతుందండి. మీరు ఇంతకుముందు నెల్లూరు వాళ్ళకు ఇది అన్నారు, నెల్లూరు వాళ్ళు విషయం తెచ్చారు. సో ఏంటండి ఈ నెల్లూరు వాళ్ళు యాక్చువల్గా బిజినెస్లో దే ఆర్ రియల్లీ గుడ్. ఇప్పుడు మనం హైదరాబాద్లో టాప్ బిజినెస్ పీపుల్ చూసుకున్నా కూడా, ఇప్పుడు కృష్ణ ఓబరాయ్ వాళ్ళు, కేఆర్ కృష్ణారెడ్డి అతను, కేవి కృష్ణారెడ్డి అతను, సుబ్బరామరెడ్డి, వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అనుకుంటా. ఇంకా మేబీ దేర్ మేబీ టూ మెనీ పీపుల్ మనకు తెలియని వాళ్ళు. బట్ అంటే వాట్ ఈస్ అంటే ఏంది సీక్రెట్, ఈ నెల్లూరు వాళ్ళలో ఉండే సీక్రెట్ ఏంది? మీరు యాక్చువల్ నాకు తెలియదు, ఇప్పుడు మీకు గ్యాస్ స్టేషన్లు ఇవన్నీ ఉన్నాయని మీకు, సో వాట్ ఈస్ ద సీక్రెట్? బేసిక్గా ఏంటంటే నెల్లూరు వాళ్ళు రూడ్గా మాట్లాడరు, అండ్ దే నో హౌ టు గెట్ ద ఫైనాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ సెల్లింగ్ సంథింగ్, రైట్, ఐ కెన్ గెట్ ద ఓనర్ ఫైనాన్స్ విత్ ఇన్ 1 hour. ఐ కెన్ నేను మిమ్మల్ని నేను అలా చేసుకోగలను అనమాట. సో ఐ థింక్ అలాగే ఉంటుందేమో నెల్లూరు వాళ్ళది. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, చెన్నైలో నెల్లూరు వాళ్ళే, బెంగళూరులో నెల్లూరు వాళ్ళే, టాప్ రెస్టారెంట్స్, టాప్ లాడ్జెస్ అన్నీ మన నెల్లూరు వాళ్ళే అండి. రియల్ ఎస్టేట్స్, బిల్డర్స్ అందరూ నెల్లూరు వాళ్ళే ఉంటారండి. సో మేబీ వాళ్ళు ఏంటంటే రూడ్గా మాట్లాడి కసురుకునేది అలా ఉండదండి, మంచితనం, నైస్గా మాట్లాడతారు. సో టిల్ దే గెట్ వాట్ ఎవర్ దే వాంట్, దే విల్ అదే పాత్రలో ఉంటారు, ఆ కృషి, పట్టుదల, విలువ అని ఐఎమ్ గెస్సింగ్ అండి. ఇది ఐఎమ్ నాట్ షూర్. మిమ్మల్ని లాస్ట్ 1 week నుంచి మాట్లాడుతుంటే కూడా నాకు అదే అర్థమైంది. యాక్చువల్గా ఐ వాస్ థింకింగ్ అబౌట్ యాక్చువల్లీ హౌ డిడ్ హీ మేనేజ్ టు గెట్ టు దిస్ పొజిషన్ అని ఒకసారి ఆలోచిస్తే, మీరు మాట్లాడుతుంటే కూడా చాలా హంబుల్గా, వెరీ డౌన్ టు ఎర్త్ లాగా అనిపించింది. సో మేబీ మీరు చెప్పింది కరెక్టే, ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్, అందరు నెల్లూరు వాళ్ళకు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. ఐ థింక్ సో. నేను తెలిసి నెల్లూరు వాళ్ళు గొడవలు పట్టడం, కొట్టుకోవటాలు అలా నేను ఎప్పుడైతే చూడలేదంటే, ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కడ ఎన్నో చూసాము, కానీ రీసెంట్గా తెలిసి నాకు లాస్ట్ 30 ఏళ్ళ నుంచి ఆయన ఎవరు ఒక్కడితో కూడా ఒక్క రూడ్గా మాట్లాడటం కానీ, వాడి ఫోన్ నెంబర్ బ్లాక్ చేయటం కానీ అనేది నాకు లేదు. అంటే ఎవరన్నా మనకి నచ్చలేదు అనుకుంటే స్లోగా టచ్ మీ నాట్ అంతే, అంతేగాని ఎనిమిలాగా నువ్వు అదిరా నువ్వు ఎదురా ఇంతవరకు అయితే నేను ఎవరు లేదు. డ్యూరింగ్ యువర్ గ్రోయింగ్ అప్ డేస్, సో అంటే ఎట్లా ఉండే మీరు, మీ నాన్న ప్రెసిడెంట్ ఉండే, మేబీ ఈజ్ బిజీ,
రైట్. సో మీ స్కూలింగ్ అంతా అక్కడే జరిగిందా? అవునండి, 5వ క్లాస్ దాకా నేను మా ఊర్లోనే పంచాయతీ ఎలిమెంటరీ స్కూల్ అండి, పిఎస్ఐఎల్ఈ స్కూల్ అంటారు. అదేంటంటే ఒక టైంలో స్కూల్ ఎత్తేస్తారంటే మా నాన్న అందరినీ తీసుకెళ్ళి స్కూల్లో వేసారు. అందరికి ఒకటే డేట్ ఆఫ్ బర్త్, మా తమ్ముళ్ళకి, మా బావమరుదులకి, చిన్నపిల్లలకి అందరికీ. సో స్కూల్ ఉండింది. సో ఆ 5th దాకా అక్కడే చదివానండి. తర్వాత 6th to 10th వచ్చి వెంకటగిరి అని చెప్పి అక్కడ మా అక్కోళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ చదివాను. తర్వాత ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత మా ఊరు మొత్తం లేపేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ అని వచ్చి ఒక 23 విలేజెస్ లేపేశారు. అప్పుడు ఇంకా మా డాడీ పిల్లల చదువుల కోసం నెల్లూరుకు మూవ్ అయ్యాం. ఈవెన్ పొలాలన్నీ అక్కడే ఉన్నా కానీ నెల్లూరులో పెట్టి చదివించారండి. ఇంటర్మీడియట్ నెల్లూరు విఆర్ కాలేజీ. తర్వాత ఇంజనీరింగ్ మాత్రం చిత్రదుర్గలో చేశానండి, కర్ణాటక, నియర్ దావణగిరి దగ్గర అది. సో అది అయిన తర్వాత 96లో బాంబేకి వెళ్ళానండి, మెయిన్ ఫ్రేము. సో అక్కడే కొన్ని రోజులు బాంబేలో ఒక 6 నెలలు జాబ్ చేసి తర్వాత ఇంకా యూఎస్ అట్లాంటాకి ఫస్ట్ ల్యాండ్ అయింది. ఓకే ఓకే. సో అప్పుడు అంటే ప్రాబ్లీ మీరు యూఎస్కి వచ్చింది ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ పీపుల్ అనుకుంటారా? ఐటీ వైట్ అంతకుముందు ఎస్ఏపీ వాళ్ళు ఒకరిద్దరు వచ్చి కొంత బ్యాచ్లు వచ్చాయి కానీ వైటీకి అనేది ఏంటంటే డంప్ అండి వైటీకి అది. అవునా. సో అది ఏంది అరౌండ్ 97-98 టైమా? అవునండి, అరౌండ్ 97లో. నా 2000 దాకా బాగా నడిచింది. తర్వాత 2000 నుంచి మళ్ళీ ఓపెన్ సిస్టమ్స్ అని .NET జావా అని మళ్ళీ కొంతమంది వచ్చారు. కానీ ఆ 4 yearsలో జనాలు వచ్చినంత చాలామంది వచ్చారు. దాంట్లో నేను వచ్చానండి. బట్ స్టిల్ మీరు ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పుడు వచ్చిన వాళ్ళు తక్కువనే, ఇంకా తక్కువ అండి. అసలు ఛానల్స్ అప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ వాళ్ళు ఏదో బాంబేకి వెళ్తుంటే, నేను యాక్చువల్గా సివిల్ ఇంజనీర్ అండి, బాంబే వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ కొంచెం అర్థం కాకపోయినా కష్టపడి నేర్చుకొని ఇంకా అట్లా. అంటే మీరు ఆల్వేస్ మీ ఇది డ్రీమా యూఎస్ రావాలని డ్యూరింగ్ గ్రోయింగ్ అప్ డేస్లో? అంటే డ్రీమ్ ఏం లేదండి. సో నాకు లైక్ ఇండియాలో ఉన్నప్పుడే ఇంజనీరింగ్ అయిపోతాను, లిక్కర్ షాప్ ఒకటి ఉండేది. నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి కొంచెం వర్క్లు అవి చేస్తుండేవాడిని. కాకుంటే సో అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి నేను కూడా బెటర్ లైఫ్ వాళ్ళు ఏంటంటే 40 days కోర్స్ ఇది చేస్తే అమెరికాకు పోతావు అంటే, సరే లెట్ మీ ట్రై అని చెప్పి వచ్చా. సో వస్తే దట్ వాజ్ రైట్ డెసిషన్ అనిపించిన తర్వాత. అదే. సో మీరు ఈవెన్ ఇంజనీరింగ్ చేసే రోజుల్లోనే లిక్కర్ షాపు, సివిల్ కాంట్రాక్టింగ్ ఇవన్నీ చేస్తారంటే ఆల్రెడీ యువర్ ఎంటర్ప్రెన్యూర్ బై డ్యూరింగ్ ఇంజనీరింగ్ డేస్లోనే. అంటే ఇంకా అప్పుడు సివిల్ వాళ్ళకి జాబ్స్ లేవు కదండి. అరౌండ్ ఐ వుడ్ సే 94లో నాది ఇంజనీరింగ్ అయింది, జాబ్స్ లేవు అనమాట. సో ఇంకా నామినీ వర్క్స్, 5 lakhs వాటర్ ట్యాంకులు, చిన్న రోడ్డు ప్యాచ్ వర్క్స్ అలా వస్తే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అది సమ్ స్పెషల్ ఉండేదండి. మనకి యూ డోంట్ నీడ్ టు గో ఫర్ అ బిడ్డింగ్ అలా ఉండేది, నామినీ వర్క్స్ ఇచ్చేవాళ్ళు. సో అది మా నాన్న మా ఊర్లో ప్రెసిడెంట్, సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడుకొని కొన్ని వర్క్లు చేస్తున్నాం. సో ఒకసారి మీరు యూఎస్ వచ్చిన తర్వాత అంటే యూ స్టార్టెడ్ కెరియర్ యాజ్ ఎ ఐటీ ఎంప్లాయీ? అవునండి, ఎక్కడికి వచ్చి ఇక్కడ అట్లాంటా బేస్డ్ కంపెనీ నేను వచ్చింది. అయితే నేను డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో చేస్తుండేవాడిని అప్పుడు జాబు. ఓకే. అయితే చాలా తక్కువ శాలరీ అప్పుడు. సరే వీ హ్యావ్ ఎనఫ్ టైం ఉంది కదా అని నియర్ బై గ్యాస్ స్టేషన్లో స్టాప్ బై అడిగితే అక్కడ మన నిర్మల్ అతను అనమాట, ఆయన పేరు ప్రతాప్ సింగ్. మేము పాల్ అని పిలుస్తారు అమెరికాలో, అట్లాంటాలో పాల్ బాయ్ అని పిలిచాను. ఆయన దగ్గర పార్ట్ టైం జాబ్ లాగా మాట్లాడుకున్నాను. ఎందుకంటే ఈ డిఓటీలో ఏంటంటే 4కి అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఇంటికి వచ్చి రెడీ అయిపోయి మళ్ళీ 5 to 10 దాకా పార్ట్ టైం లాగా చేస్తున్నా. అయితే ఆయన వచ్చి సమ్ రెడ్డీస్ దగ్గర హైదరాబాద్లో పనిచేశాడంట. సో ఆయన కొన్ని రోజులు చూసి దిస్ ఈజ్ నాట్ లైక్ నీ జాబు రెడ్డి బాయ్, సో నాకు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక స్టోర్ ఉంది, ఆయనకు అప్పుడు 4-5 స్టోర్స్ ఉండేటండి, నాకు ఇట్స్ నాట్ వర్త్ ఇట్ ఇక్కడి నుంచి అక్కడికి ఎవ్రీడే వెళ్ళేదానికి, నీకు అది ఇస్తాను నేను లీజ్కి తీసుకోమని చెప్పి అలా నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన వల్ల ఈ గ్యాస్ స్టేషన్లోకి గెట్ ఇన్ అనమాట. ఏంది అసలు మనకు తెలీదు హౌ దిస్ వర్క్స్ దిస్ సిస్టమ్ అని. మీరు మాత్రం ట్రూ ఎంటర్ప్రెన్యూర్ అండి. ఎందుకంటే మీరు ఐటీ జాబ్ చేసుకుంటా 9 to 5 జాబ్ చేస్తూ మళ్ళీ ఆఫ్టర్ 5 తర్వాత మళ్ళీ ఈ జాబ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. అంటే డబ్బులు చాలా స్టార్ట్ చేశాను, అది దేవుడు ఇట్లా గెలిపాడు. మీరేదో ఎక్కడ చదివిన మీ కోట్, సి యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద 9 to 5 జాబ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బిల్డ్ వాట్ యూ వాంటెడ్ టు బిల్డ్ డ్యూరింగ్ ద 5 to 9. ఎగ్జాక్ట్లీ, ఎక్కడ అన్నారు మీరు అది. రైట్, ఇట్స్ అమేజింగ్. అంటే టిల్ మీకు ఆ స్టెబిలిటీ వచ్చిందాకండి 95 జాబ్ వదిలేసినా కానీ కెన్ ఐ సర్వైవ్. సో ఆ స్టేజ్ వచ్చిందాక ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ లైక్ ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫోకస్ ఆన్ దట్, దెన్ ఎక్స్ట్రా టైంలో థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. సో మీరు ఐటీ జాబ్ చేస్తూనే సైడ్కి మళ్ళీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు.
3 స్టోర్స్ తీసుకున్నానండి. అలా నేను 3 గ్యాస్ స్టేషన్స్ తీసుకున్నాను. తర్వాత 2000 అది అయిన తర్వాత వైటీకే అయిపోయిన తర్వాత కొంచెం జాబ్స్ టఫ్ అయింది. సో అప్పుడు స్టోర్స్ ఒక 4 ఇయర్స్ దాకా స్టోర్స్ మెయింటైన్ చేసుకున్నా. లక్కీగా ఏంటంటే ఈ డ్యూరేషన్లో 2000లో జార్జ్ బుష్ గెలిచాడు అనమాట. ఆయన అందరు గ్రీన్ కార్డులు కరెంట్ చేశాడు. సో విత్ ఇన్ లైక్ షార్ట్ టైంలో గ్రీన్ కార్డ్ వచ్చేసింది. మీరు అయితే వచ్చిన 3-4 ఇయర్స్లో గ్రీన్ కార్డ్ వచ్చేసింది. సో ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు డిపెండెన్సీ ఆన్ ద జాబ్. బట్ స్టిల్ కొన్ని రోజులు బోస్టన్కి వెళ్ళి ఒక 3 ఇయర్స్ బోస్టన్లో కూడా జాబ్ చేశాను నేను. సో దాని తర్వాత మళ్ళీ మూవ్ బ్యాక్ అయ్యాను. సో 2018లో తీసేసా గ్యాస్ స్టేషన్స్. ఇంకా అవేమో చాలా దూరంగా ఉన్నాయి. ఇంకా పిల్లల చదువుల కోసం 2004లో ఇట్లా ఆల్ఫ్రెటాకి మూవ్ అయ్యాం. మా పెద్ద అబ్బాయి అప్పుడు ఆల్ఫ్రెట్ హై స్కూల్కి వెళ్ళాలంటే సో ఇటు మూవ్ అయ్యి ఇంకా స్టోర్స్ కొంచెం దూరం అయింది. సో ఆ బిజినెస్ తర్వాత దెన్ మీరు ఎట్లా ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు కదా, అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సిట్ అయింది. 2012లో కన్సల్టింగ్ ఇది స్టార్ట్ చేశానండి. తర్వాత 2010 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక హౌస్ కొనుక్కోవాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నా. 20 హౌసెస్ కావాలని నేను రిటైర్డ్ అయ్యే లోపలని. సో ఫార్ ఇప్పుడు దాకా 15 హౌసెస్ వచ్చాయండి. ఒక 3 కమర్షియల్ ప్రాపర్టీస్ ఇప్పుడు బిల్డింగ్ నడుస్తూ, ఒక మాల్ ఒకటి కడుతున్నాం. సో ఒక 30 ఇళ్ళు ఒకటి కడుతున్నాం, 1 acre లాట్స్. సో అలా ఎవ్రీ ఇయర్ ఒక ఇల్లు కొనాలనేది ఎట్లా పెట్టుకుంటే ఈ ఇయర్ ఇంకా కొనాల. నిన్న ఒకటి ఇల్లు ఇచ్చాం కానీ ఐ థింక్ డీల్ నాట్ అదే అనుకున్నట్టు జరగట్లేదు. బట్ స్టిల్ ఇట్స్ నెగోషియేట్ చేస్తున్నాం. సో మోస్ట్లీ అంటే మీరు అరౌండ్ 20 ప్రాపర్టీస్ అన్నారు కదా. సో అవన్నీ అంటే మీరు రెంటల్ ప్రాపర్టీసా లేకపోతే వాట్ కైండ్ ఆఫ్? రెంటల్ అండి, సింగిల్ ఫ్యామిలీ హోమ్స్, రెంటల్ ప్రాపర్టీస్. కమర్షియల్ది మాత్రం ఏంటంటే మా నెల్లూరులో మేము కలిపి కొన్నామండి ఒక 18 acres. దాంట్లో ఏంటంటే చేజ్ బ్యాంకు, సో కార్ వాషు, కిడ్స్ ఆర్ కిడ్స్ డే కేరు, సో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. యూఓఎస్ ఫిట్నెస్ సెంటర్ ఫ్రమ్ కాలిఫోర్నియా వాళ్ళు వచ్చి ఇక్కడేనండి మన మర్సిడీస్ షోరూమ్ దగ్గర ఇక్కడి నుంచి 18 acres డస్సాన్ మిడిల్ స్కూల్ పక్కనే అనమాట. ఓకే. సో అది పెద్ద మాల్ లాగా, హాల్సియన్ మాల్ లాగా తయారవుతుంది అనమాట అది. సో అది ఒకటి కానీ ఇన్ ప్రాసెస్లో ఉంది. సో ఇప్పుడు అంటే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్లో? మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్? అంటే సో ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇల్లు కొనటం మొదలుపెట్టాను, సింగిల్ ఫ్యామిలీ హౌసెస్. తర్వాత ఇట్లా మా నెల్లూరు ఫ్రెండ్ ఒకటి ఇక్కడ 18 acres ఉంది, మంచి డీల్ ఉందన్న అంటే ఇదే ఆఫీసులోంచి అందరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎవ్రీబడి చిప్పిన్ ల్యాండ్ కొనేసాము. ఇప్పుడు అంతా ఎల్డాప్ అంతా పర్మిషన్స్ ఫర్ సైట్ కౌంటీ అన్నీ నడుస్తున్నాయి. తర్వాత ఇంకొకటి వచ్చి మా ఇంజనీరింగ్ సీనియర్స్ నేను కలిసి ఎగ్జిట్ 18లో ఒక 48 acres తీసుకున్నారు రెసిడెన్షియల్ ల్యాండ్. సో 12 acres నా షేర్ అది. సో అక్కడ ఒక 30 ఇళ్ళు వరకు 1 acre లాట్లు పర్మిషన్ ఇచ్చున్నారండి. ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు అది. ఇంకొకటి సవానా అని చెప్పి అక్కడ పోర్ట్ ఉందండి, అక్కడ ఒక 110 acres అది పెద్ద చాలా మంది కలిసి తీసుకున్నాం అది. సో ఈ 3 పెద్ద ప్రాజెక్ట్స్ ఇన్ ప్రోగ్రెస్. చాలా బిగ్ లెవెల్ చేస్తున్నారు అయితే. అంటే పెద్దోళ్ళు ఉన్నారు దీని వెనకెడితే మా గురువు, మా మెంటర్ ఉపేంద్ర అని ఒక ఆయన ఉంటాడు ఇక్కడ. సో ఆయన పెద్దోళ్ళు ఉన్నారు దీని వెనకాల. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లో మీరు ఆల్రెడీ యూ బీన్ డూయింగ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ కదా, అంటే ఏదైనా మీరు లాస్ట్ వెంచర్ ఏమైనా ఉండేనా మీకు? సో ఫార్ టచ్ వుడ్ నో లాస్ అండి. అన్నీ 6 times 7 times పెరిగాయి. సో లక్కీలీ నేను బాబా డివోటీని. సో బాబా దయ వల్ల నో లాస్. సో ఓన్లీ థింగ్ ఈజ్ హౌసెస్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద హౌస్ విజయవాడ ఒక ఆమె ఏంటంటే షీ గాట్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి మా పాప చదువు కోసం ఒక ఇల్లు ఇస్తే ఆమె ఆల్మోస్ట్ 9 నెలల దాకా రెంట్ కట్టల. ఐ లాస్ట్ అరౌండ్ 10-15,000. తర్వాత లాయర్ని మాట్లాడి ఇవెక్షన్ చేసాము. అదర్ దెన్ దట్ సో ఫార్ ఐఎమ్ డూయింగ్ గుడ్. దట్స్ యాక్చువల్లీ వెరీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు రియల్ ఎస్టేట్. ఇప్పుడు జనాలు దే స్టార్టెడ్ థింకింగ్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్, రైట్? ఉంటే ఒక 9 to 5 జాబ్ మీద ఆధారపడకుండా వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మంచిదని. బట్ మీరు యూ బీన్ డూయింగ్ ఫర్ లాస్ట్ 20 years, ప్రాబ్లీ 20-30 years కదా. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అంటే రావాలని అనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐస్కి వాట్ డూ యూ అడ్వైస్? చూసుకోవాలండి. చాలా ఓట్లలో ఏంటంటే అండి ఈ లేక్స్, మన క్యానల్స్ లాంటివి అలా ఉంటాయండి. ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అలాంటి లేనాటివి. సో మేక్ షూర్ సువర్ లైన్ ఇస్ నియర్ బై. లేదంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సువర్ లైన్. నాకు వన్ ఆఫ్ ద ప్రాపర్టీకి సువర్ లేదు. సువర్ లేకుండా ఉంటే
మన ఫర్సాయిత్ కౌంటీ రూల్ ఏంటంటే మినిమం 30,000 స్క్వేర్ ఫీట్ ఉండాలి ఇల్లు సెప్టిక్ ట్యాంక్ కట్టాలంటే. సో బట్ అగైన్ సెప్టిక్ ట్యాంక్ వాళ్ళవి మనోళ్ళు ఇండియన్స్ ప్రిఫర్ చేయరు. ఇవేమో 1 ఎకర్ లాట్లు 2.5-2 మిలియన్స్ అబోవ్ వాల్యూ ఉండి హౌసెస్ మనం కట్టేది. సో అలాంటి వాటికి ఏంటంటే పబ్లిక్ కానీ సువర్ కానీ దగ్గరలో ఉంటే మంచిది. సో మీరు అంటే ద ల్యాండ్ కొనేసి మీరే కన్స్ట్రక్ట్ చేస్తారా లేకపోతే థర్డ్ పార్టీ? ఇనిషియల్గా అయితే మేము థర్డ్ పార్టీకి ఇద్దామని అనుకున్నామండి. సో ఈ ప్రస్తుతానికి వచ్చి ఒకరెవరో ఆఫర్ ఇచ్చారండి. తర్వాత ఫుర్సాత్ కౌంటీ వాళ్ళు ఏంటంటే మారిటోరియం పెట్టారనమాట. అంటే మీరు త్వరగా ఇల్లు కడుతున్నారు, మేము వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ లైబ్రరీలు స్కూల్స్ అని ఆగమన్నారు నెక్స్ట్ ఇయర్ నవంబర్ దాకా, దిస్ ఇయర్ నవంబర్ దాకా. సో అప్పుడు సరే మేము వీ డూ ఇట్ అని చెప్పి అనుకున్నాం. ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్. సో ఏదైనా మంచి ఆఫర్ వస్తే ఇచ్చేసి ఇంకొంచెం అవతలకి వెళ్ళి మంచి ల్యాండ్ ఇంకోటి తీసుకుందని ఆలోచిస్తున్నాం అండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ మీరు కన్సల్టింగ్ కంపెనీ రన్ చేశారు కదా? అవునండి. సో అది అంటే ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేశారు? మేము ఎలా చేసామంటే అండి, మధ్యలో ఇప్పుడు ఓపీటీ వాళ్ళది అప్పుడు మంచిగా ఉండిందండి. ఆ యూజ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక 2 అపార్ట్మెంట్లు తీసుకుని గెస్ట్ హౌస్ పెట్టాను. తర్వాత పిల్లలు వస్తే ఉదయాన్నే ఆఫీస్కి వచ్చి రావాలి అందరూ. సో దే నీడ్ టు ప్రాక్టీస్ జావా, .NET, SQL సర్వరు. తర్వాత నేను సేల్స్ ఫోర్స్ పార్ట్నర్ అండి. సో సేల్స్ ఫోర్స్ ట్రైనింగు అలా ఇచ్చి ఇంకా క్లయింట్స్ దగ్గరికి పంపేవాళ్ళం అండి. దట్ వాజ్ గుడ్ మోడల్, అప్పుడు బాగుండింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొంచెం ఇమిగ్రేషన్ రూల్స్ అన్నీ బాగా స్ట్రిక్ట్ అయినాయండి. ఆ తర్వాత ఏఐ ఒకటి వచ్చింది, అది బాగా ఇంపాక్ట్ అయినట్టుంది. సో అందుకని ఎక్స్పీరియన్స్ లేని పీపుల్కి జాబ్స్ వచ్చేది కొంచెం టఫ్గా ఉందండి ఇప్పుడు. సో ఒక లాస్ట్ ఇయర్ 2 అపార్ట్మెంట్లు లీజ్ అయిపోయినాయి, ఇంకా గెస్ట్ హౌస్ తీసేసాను. ఇప్పుడు ఇండియాలో డెవలప్ చేస్తున్నాం అండి. ఇండియాలో ఒక పెద్ద ఆఫీస్ తీసుకున్నాను. సో అక్కడి నుంచి ఇప్పుడు ఫ్యూ ఆఫ్ ద కంపెనీస్ లైక్ రాబర్ట్ హాఫ్, సైంటిఫిక్ గేమ్స్, ఇంటర్సెక్ట్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే నాకు ఇండియాలో రిసోర్స్ కావాలంటే ఆల్రెడీ ఒక 10 పీపుల్ వర్క్ చేస్తున్నారు ఇండియాలో ఏంటంటే అండి గుడ్ థింగ్ ఏంటంటే నో ఇమిగ్రేషన్, రైట్? పీపుల్ కెన్ వర్క్ ఫ్రమ్ ఇండియా, రైట్? మెయిన్ ఫోకస్ ఇన్ ద డీవియేషన్. బేసిక్గా వీ డోంట్ వాంట్ టు స్టిక్ ఆన్ వన్ థింగ్ టిల్ ఇట్ డై, రైట్? సో డైరెక్ట్ ప్రైమ్ వెండర్స్తో వర్క్ చేస్తారు. క్లయింట్స్ కూడా ఉన్నారా? డైరెక్ట్ క్లయింట్స్ ఉన్నారండి, డైరెక్ట్ కంపెనీస్. సైంటిఫిక్ గేమ్స్ ఉంది, డాలర్ జనరల్ ఉంది. రాబర్ట్ హాఫ్ వచ్చి ఆల్మోస్ట్ క్లయింటే, వెండరే. కానీ ఈ ఘాట్ లైక్ మ్యాసచ్యూసెట్స్లో మొత్తం గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని రాబర్ట్ హాఫే అండి. సో ఐఎమ్ ద ప్రైమ్ వెండర్ ఫర్ దెమ్. కాగ్నిజెంట్కి Tier 1 వెండర్ నేను. ఇప్పుడు అంటే మీరు ఒక 10-15 ఇయర్స్ అంటే మీరు స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ అవుతున్నట్టుంది కదా? సో అప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళో మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకునే వాళ్ళు, అప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా నోటీస్ చేశారా? ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి అప్పటికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ షార్ట్ కట్ అండి. వచ్చిన 1 వీక్ కల్లా జాబ్ కావాలి. ఏదో అంటారండి సపోర్ట్ ఉందా, ప్రాక్సీ ఉందంటే అసలు మనకు ఆ టర్మినాలజీ తెలియదు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే అండి మినిమము 2 months అన్న వెయిట్ చేసేవాళ్ళు అండి. ప్రీవియస్ ఇంటర్వ్యూలు చేసినప్పుడు రికార్డ్ చేసిన సెషన్లు, సో నంబర్ ఆఫ్ ప్రాక్టీస్, అలా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు ట్రైనర్ దగ్గర, అలా చెప్పేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళు ట్రైనింగ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, ఆన్లైన్లో జాయిన్ అయ్యానన్నా అంటారు. సో వీ కెనాట్ ఫోకస్ ఈచ్ అండ్ ఎవ్రీబడి కదండి. సో ఐ సీ దట్ డిఫరెన్స్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈరోజు వస్తుంటే 1 వీక్లో జాబ్ కావాలి. అది షార్ట్ కట్లో జాబులు రావాలంటే హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అంటే నేను కూడా ఈ క్వశ్చన్ అడగడానికి కూడా అదే కారణం. ఐ బీన్ అబ్జర్వింగ్. అంటే వేరే నా ఫ్రెండ్స్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు చెప్పేది కూడా ఇదే. ఇప్పుడు కష్టపడకుండా షార్ట్ కట్లో జాబులు రావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు ప్రాక్సీస్, ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రాక్సీస్ అని అవన్నీ ఏవో 100లో 1-2 మేనేజ్ చేయగలుగుతారు. కానీ వాటి మీదే కంప్లీట్గా ఆధారపడి చేయడం వల్ల కష్టం. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు వీడియో కాల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఈ మధ్య కదండి వచ్చింది. బికాస్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దిస్. ఇంతకుముందు అంతా ఫోన్ ఇంటర్వ్యూసే. వీ డోంట్ నో హూ ఈస్ టాకింగ్ ఆన్ అదర్ సైడ్, రైట్? సో ఫోన్లోనే ఇంటర్వ్యూ ఉండేది. మా కంపెనీలో పెద్ద ఫోను రికార్డ్ బటన్ కూడా ఉండేదండి. మేము ఎలా జరిగింది, నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చిన స్టూడెంట్స్కి హెల్ప్ అవుద్దని రికార్డ్ చేసేవాళ్ళం ఇంటర్వ్యూస్. అలా ఉండేది. బికాజ్ వీళ్ళు ఇప్పుడు ఈ పిల్లలు మీరు చెప్పినట్టు ప్రాక్సీస్ ఏదో టూల్స్ వాడతారు, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ అవతల వాళ్ళు కూడా వీడియో కాల్కి రా, హెడ్ ఫోన్స్ తీసి వైర్లు పెరికి మొత్తం లేక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి, స్క్రీన్ పైన ఇంకేం కనిపించకూడదు. ఈ టైప్ కొత్త వీళ్ళు ఒకటి తెస్తే వాళ్ళు ఒకటి తెస్తున్నారు.
అంటే ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్కి ఎవరైతే జాబ్ మార్కెట్లో కరెంట్ ఉన్నారో వాళ్ళకి వాట్ డూ యూ అడ్వైజ్? అంటే కష్టపడి నేర్చుకుంటే అండి, ఒకవేళ మేబీ ఇట్ విల్ టేక్ సమ్ 3 months పట్టచ్చు, 2 months పట్టచ్చు అండి, వాట్ ఎవర్ ద స్కిల్ సెట్. దట్ ఈజ్ ఆల్వేస్ నీకు మేల్ అవ్వదు. ఈవెన్ దో ఇఫ్ యూ గెట్ సమ్ జాబ్ త్రూ సమ్ ప్రాక్సీ, ఒక 1 week 2 weeks తర్వాత నువ్వు యు ఆర్ నాట్ డూయింగ్ వెల్, దెన్ దే విల్ ఫైర్ యూ. అది ఇంకా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా తగ్గిపోతాయి వన్స్ యూ గాట్ ఫైర్, రైట్? సో బెటర్ నేను సలహా ఏంటంటే అండి, మీకు ఏది ఇప్పుడు యు ఆర్ నాట్ ఏ టెక్నికల్ గాయ్, సో గో ఫర్ టెస్టింగ్. యు ఆర్ నాట్ ఏ యువర్ ఇంగ్లీష్ ఈస్ గుడ్, గో ఫర్ BA జాబ్, బిజినెస్ అనలిస్ట్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఒక 2-3 months ఎక్స్ట్రా అయినా సరే, ఈవెన్ 6 months అయినా సరే, ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని నేర్చుకొని జాబ్ మార్కెట్లో ఎంటర్ అయితే ఈజీయర్. ఇంతకుముందు ఇంగ్లీష్ అన్నారు, ఇంగ్లీష్ ఛాలెంజెస్ ఏమన్నా ఉంటే లాంగ్వేజ్ ఛాలెంజెస్. ఇప్పుడు మనం వచ్చినప్పుడు అంటే అఫ్కోర్స్ నేను లేటర్ వచ్చిన, సో మీరు వచ్చిన టైంలో మోస్ట్లీ మనం తెలుగు మీడియం నుంచి, మోస్ట్ ఆఫ్ అస్ తెలుగు మీడియం నుంచి వస్తాము. సో వచ్చి ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? అఫ్ కోర్స్ అండి, మాకు యాక్సెంట్ బాగా ఇబ్బంది అయ్యేదండి వచ్చిన కొత్తల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు నేను అపార్ట్మెంట్కి సైన్ చేయడానికి వెళ్తే, అమ్మాయి లైక్ ఫస్ట్ వస్తాను గెస్ట్ హౌస్లో ఉంటాం, జాబ్ వచ్చిన తర్వాత 1 week or 2 week ఎంప్లాయర్ ఇస్తాడు, తర్వాత యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ ఓన్, రైట్? అపార్ట్మెంట్కి వెళ్తే రేపు వచ్చి కీస్ తీసుకుంటే మనం ఇట్లా అంటున్నాం, అమ్మాయికి అర్థం కావట్లే. సో దెన్ ఐ ఫిగర్ ఇట్ అవుట్, ఓకే యూఎస్లో ఎస్ అంటే ఇట్ అనాలా, నో అంటే ఇట్ అనాలా అని. మనం ఏంటంటే ఓకే ఇట్ అంటాం, వస్తాం రేపు వస్తామని. సో అలా ఐ లెర్న్ స్మాల్ థింగ్స్. దాంతో ఐ క్లోజ్లీ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే నేను ఫస్ట్ న్యూజిలాండ్ వెళ్ళి ఉంటే, న్యూజిలాండ్లో నాకు పోయిన వెంబడే 1 weekలో ఒక ఇంటర్వ్యూ వచ్చిండే. దాంట్లో న్యూజిలాండ్ యాక్సెంట్ ఇంకొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ యాక్సెంట్. సో వాడు చెప్పే దాంట్లో వాడు 10 questions వేస్తే ఒక 5 questionలకు నేను 5 కాదు ఇంకా 6-7 questions పార్డన్, సారీ, ఇవే అన్నా. ఐ స్టిల్ రిమెంబర్ అది. సో అంటే వాళ్ళు చెప్పేది అర్థం కాలేదు. సో అలాంటి ఛాలెంజెస్ చాలా ఉండే. సో మీరు ఇంతకుముందు కన్సల్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాను. సో హౌ బిగ్ ఈజ్ ద కన్సల్టింగ్ కంపెనీ? నాది నేను అందరినీ వచ్చిన వాళ్ళందరినీ చేయనండి. ఐ రీచ్డ్ ఆల్మోస్ట్ అరౌండ్ 90-95 దాకా వెళ్ళాను. ఇప్పుడు మాత్రం ఒక 38 people ఉన్నారండి. ఆఫ్టర్ సమ్ పీపుల్ గాట్ ద గ్రీన్ కార్డ్, దే మూవ్డ్ అవుట్, సమ్ పీపుల్ గాట్ ద ఫుల్ టైమ్ జాబ్స్. మేము వెళ్తాం అన్నా అంటే ఓకే గో హెడ్ అని చెప్పి, అంటే ఇట్స్ వీ డోంట్ వాంట్ దేర్ లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదండి. సో అలా ఉన్నారండి. సో ఇప్పుడు నౌ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఏంటంటే ఇమిగ్రేషన్ వాళ్ళది కొంచెం బాగా టైట్గా ఉందండి. సో అందుకని ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ న్యూ H1s అంటిల్ అన్లెస్ ఇట్స్ వెరీ జెన్యూన్ కేసు అనుకోండి, దెన్ ఐ కెన్ ఫైల్. అలా చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ H1ల మీద ఉన్న ట్రాన్స్ఫర్స్ ఇలాంటి వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్న వాళ్ళని మీరు ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు రైట్ నౌ జావా బాగానే ఉందండి, .NET ఓకే, తర్వాత కెనెక్సాస్ అని చెప్పి ఈ మధ్య ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఒకటి వచ్చిందనమాట. SAP కంటే కొంచెం తక్కువ ఎక్స్పెన్సెస్, దానికి బాగానే డిమాండ్ ఉంది. సేల్స్ ఫోర్స్ మొన్నటిదాకా బాగానే ఉండిందండి, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ అని చెప్పి ఇంకోటి వచ్చింది, సో దానికి బాగానే ఉన్నట్టుంది. సో ఇంకా AML, సో అవి బాగానే ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ బాగానే ఉంది. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ మీరు అప్ టు డేట్ టెక్నాలజీస్ అంటే కాంటాక్ట్ కావచ్చు, రైట్? దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ నేను వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వీ కెన్ ప్రొవైడ్ ద ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్. ఇప్పుడు నో గెస్ట్ హౌస్, సో ఇఫ్ దే ఆర్ లోకల్ దే కెన్ కమ్ టు హియర్ 9 to 5, దే కెన్ ప్రాక్టీస్ హియర్. అప్ టు డేట్ టెక్నాలజీస్ అండి. సో venkat@uptodatecorp.com నా ఈమెయిల్ ID. ఇఫ్ దే కెన్ సెండ్ ఇట్ టు మీ, I have around 12 team in India, so they will reach out. సో మీరు వేరియస్ బిజినెసెస్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తుండ్రు కదా. సో ద బిగ్గెస్ట్ రిస్క్ మీరు ఇంతవరకు తీసుకున్న రివార్డ్ అంతే రివార్డు వచ్చింది అంటే గ్యాస్ స్టేషన్స్ అండి బిగ్గెస్ట్. ఎందుకంటే వన్ ఆఫ్ ద చవరాన్ గ్యాస్ స్టేషన్ తీసుకునేటప్పుడు when I signed the lease, then some neighbor stores ఉంటారు కదా దేశీలు, వాళ్ళు ఏం చెప్పారు, ఓన్లీ 5 years లీజ్ ఉంది, నువ్వు యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, లీజ్కి తీసుకుంది, దట్ ఇస్ నాట్ మై ప్రాపర్టీ. దెన్ నేను ద ఓనర్ వచ్చి ఇస్మాయిల్స్ అండి. ఇస్మాయిల్ అంటే హైదరాబాద్లో ఉంటారు, ఫేమస్ ఆగా ఖాన్. సో ఆయన ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను 5+10 years ఆప్షన్ లీజ్కి తెచ్చుకున్నాను నేను, ఆయనకి నచ్చ చెప్పుకొని. సో ఐ మేడ్ గుడ్ మనీ ఆన్ దట్. సో అదొకటి ఎక్కువ రిస్క్ తీసుకున్నాను నేను. సో ఇంకా రెస్ట్ ఆఫ్ దెమ్ హౌసెస్ అంటారా అండి, ఒకవేళ ఈ రోజు నువ్వు ఒక 50,000 ఎక్కువ పెట్టినా ఈవెన్చువల్లీ యూ విల్ గెట్ ద ఈక్విటీ. చాలా హౌసెస్ అండి ఇప్పుడు నేను
300కి 305కి అలా కొన్న 2012 అట్లా ఇప్పుడు 680 700 అలా అయ్యాము. మోర్ దెన్ డబుల్ అయింది. మోర్ దెన్ డబుల్ అయినాయి. సో ఓన్లీ థింగ్ ఏంది, మనం 20% డౌన్ చేస్తాము, వీ బై ద హౌస్, రెస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ మన టెనెంట్ పే చేసుకుంటాడు, రైట్? అంటిల్ అన్లెస్ ఏమైనా మేజర్ రిపేర్, వాటర్ లీక్ రావటం లేకుంటే ఏమన్నా అలాంటి అయితే తప్ప మనం పెట్టుకోవాలి, కానీ రెస్ట్ ఆఫ్ దెమ్ సో దే విల్ పే ద రెంట్, రైట్? సో మీరు ఈ సక్సెస్ఫుల్గా కెరీర్ యాజ్ ఐటీ ఎంప్లాయీగా స్టార్ట్ చేసిర్రు, ఆ తర్వాత స్లోగా ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేసిర్రు, రియల్ ఎస్టేట్లో చేసిండ్రు, కన్సల్టింగ్ కంపెనీ. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ యూ స్టార్టెడ్ ఆల్సో సర్వింగ్ ద కమ్యూనిటీ, రైట్? లోకల్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి సర్వ్ చేయాలని ఇప్పుడు నాటా తామా ద్వారా మీరు యూ బీన్ సర్వింగ్ దెమ్, రైట్? హెల్పింగ్ వేరియస్ పీపుల్. ఎక్కడ స్టార్ట్ అయింది, ఏమేం చేస్తారు మీరు? అంటే బేసిక్గా ఏంటంటే నేను నాటాలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండేవాడిని అండి. నాటా వచ్చి కో-ఫౌండర్ వచ్చి మా నెల్లూరు ఆయన డాక్టర్ ప్రేమ్ రెడ్డి అని, ఆయనకి ఇక్కడ క్లినిక్స్ ఉన్నాయి, ప్రైమ్ క్లినిక్స్ అని చెప్పి. సో అలా స్టార్ట్ చేసి కరోనా వచ్చిందండి. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ హెల్ప్ చేసామండి. తర్వాత ఈ పిల్లలు ఎవరైతే మంచి లైక్ అవుట్ ఆఫ్ 1980 మార్క్స్ వస్తాయి, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్ ఇంజనీరింగ్. సో అలాంటి వాళ్ళని షార్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఫీజులు ఇవన్నీ నేను మా ఫ్రెండ్స్ అండి అలా హెల్ప్ చేస్తుంటాం. తర్వాత ఇంకొక మా సీనియర్ ఒక ఆయన చేతన ఫౌండేషన్ రవి వెనిగళ్ళ అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఆయన ఏంటంటే కాళ్ళు లేని వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్, ట్రై వీల్స్ అలా చేస్తుంటాను అనమాట. ఆయనతో కూడా కోఆర్డినేట్ చేసి నేను ఆ ట్రై వీలరు సైకిల్స్ ఇప్పించడం అలా చేస్తుంటానండి. ఈ మెయిన్ ఏంటంటే ఆటిజం కిడ్స్కి నేను ఎక్కువ అవి ఫోకస్ అండి. మెయిన్ ఎక్కువ నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి ఆటిజం స్పెషలిస్ట్ ఉన్నాడు, డాక్టర్ ఏఎం రెడ్డి గారు అని. సో ఆయన ద్వారా ఆయన ఎవ్రీ ఇయర్ అమెరికాకు వస్తాడు. వచ్చినప్పుడు ఇక్కడ మన ఈ ఆఫీస్లోనే పేరెంట్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టించి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఒక 128 పీపుల్ దాకా చూశాడు. మొన్న ఒక 54 మంది పేరెంట్స్ని కలిశాడు ఇక్కడ. అలా చేస్తే ఎవ్రీ నా బర్త్డేకి సో ఆటిజం కిడ్స్ ఒక స్కూల్ ఉందండి నిడదవోలులో, సో హృదయాలయం అని, దానికి మొత్తం స్టూడెంట్స్కి అందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తాను. బట్టలు ఎవరికైనా బట్టలు, ఈ బుక్స్, పెన్స్ అవన్నీ స్పాన్సర్ చేస్తానండి. సో ఇంకా శంకర్ నేత్రాలయంకి నాకు ఎక్కడైనా ప్లేస్మెంట్ అయిందనుకోండి, ఇంతకుముందు బాబా గుడికి 116 ఇచ్చేవాడిని భోజనానికి. సో బాబా గుడిలో ఏంటంటే ఎవ్రీ థర్స్డే 2500 మందికి మీల్స్ ఫ్రీగా పెడతారండి. సో అలా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్మెంట్ అయిందనుకోండి, $65 ఒక క్యాటరాక్ట్ అని చెప్పారు వాళ్ళు సర్జరీ చేసేదానికి. ఈచ్ ప్లేస్మెంట్కి 2 క్యాటరాక్ట్స్కి వాళ్ళకి ఇస్తుంటానండి. సో ఇద్దరికి కళ్ళు వస్తాయి అన్నమాట, చూపు. సో ఇప్పుడు మీరు బాబా గుడి అంటే మీరు బాబా భక్తులు అన్నారు కదా, అది ఏంది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? అంత బాబా విపరీతమైన భక్తి ఉన్నట్టు. రైట్. చిన్నప్పటి నుంచి బాబా గుడికి వెళ్ళేవాడిని బాగా, నెల్లూరులో నుంచి. తర్వాత షిరిడీకి చాలాసార్లు వెళ్ళేవాడిని. ఇక్కడ గ్యాస్ స్టేషన్లో ఉన్నప్పుడు బాబా గుడి ల్యాండ్ తీసుకొని దే ఆర్ కమింగ్ టు ది ఇండియన్ గ్యాస్ స్టేషన్స్ ఎవరు ఉంటే చూద్దామని చెప్పి వచ్చారండి రమేష్ గుడి గారని. ఆయన దే థింక్ 516లో ఎంతో ఒక మన పేరు గోడ పైన పెట్టంటే 516 కావాలన్నట్టుగా వచ్చారు. నేను నాకెట్లా అంటే బాబాయే నా స్టోర్కి వచ్చాడనే ఫీలింగ్ 516 ఇచ్చి అప్పట్లో. సో ఇప్పుడు కూడా నా పేరు ఇక్కడ మన బాబా గుడిలో నాది, మా అమ్మది, మా నాన్నది 3 పేర్లు ఉంటాయండి దానిపైన. సో వన్ ఆఫ్ ద ట్రస్టీ నేను బాబా గుడిలో. సో ఎవ్రీ థర్స్డే బాబా గుడికి వెళ్తానండి నేను. ఇప్పుడు మీరు తామాలో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు అంటే అన్ని తామా, గేట్స్, జీటీఏ, ఘాటా వీళ్ళన్నీ మన అట్లాంటాలో ఉండే ఆర్గనైజేషన్స్ అండి ఇవి. సో వాళ్ళు ఏంటంటే మన ఉగాది, సో దివాళీ, బతుకమ్మ ఇవన్నీ బాగా చేస్తారండి. వచ్చినప్పుడు నన్ను అడుగుతారు, వీ నీడ్ యువర్ సపోర్ట్ అని, స్పాన్సర్షిప్ కానీ పార్టిసిపేషన్ కానీ అలా చేసి వాళ్ళతో మన ఎక్కడికి ఆఫీస్కి వస్తారండి వాళ్ళందరూ, మన వాళ్ళందరూ. సో అలా మన కమ్యూనిటీ కదా అని చెప్పి ఐ జాయిన్ విత్ దెమ్ అండి. ఇప్పుడు సో మెనీ ఆర్గనైజేషన్స్ అయినాయి ఇప్పుడు, ఈవెన్ విత్ ద తెలుగు కమ్యూనిటీలోనే లైక్ ఇన్ టెన్స్లో ఉన్నాయి. అవునండి. అంటే ఏం చేస్తాయి ఈ ఆర్గనైజేషన్స్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ దే డూ? అంటే బేసిక్గా ఏంటంటే కొన్ని ఇప్పుడు స్టేట్ వైజ్ కొన్ని ఉన్నాయండి, మన లోకల్ వైజ్ కొన్ని ఏమో 50 స్టేట్స్కి ఉన్నాయండి, లైక్ నేషన్ వైడ్, రైట్? సో వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ లైక్ ఇక్కడ ఎవరి దగ్గర డొనేషన్ చేసే వాళ్ళ దగ్గర అట్లా వాళ్ళ సర్కిల్లో గ్యాదర్ చేసుకొని ఇండియాలో వాటర్ ప్లాంట్స్, సో రోడ్స్,
లైక్ ఐ సర్జరీస్, మెడికల్ క్యాంప్స్ ఇలా పెడుతుంటారండి వీళ్ళు. ఏదో ఒకటి సమ్ నీడెడ్ ఇలా అలా చేస్తుంటారు అనమాట. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మన ఈ బిజీ లైఫ్లో ఇప్పుడు మేము వచ్చినప్పుడు అండి దివాళీ వస్తే ఇంట్లో దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు దివాళీ అనుకోండి దాదాపు కొన్ని వేల మందిని గ్యాదర్ చేస్తారు. డెన్మార్క్ హై స్కూల్, పెద్ద పెద్ద హై స్కూల్స్లో చేస్తారు అన్నమాట. మనం అందరం కలవచ్చు, మన కల్చర్ చూడొచ్చు. సో అలా చేస్తుంటారండి, విచ్ ఇస్ ఐ లైక్ ఇట్ బేసిక్. అదే బేసిక్గా కల్చర్ ప్రిజర్వేషన్ మామూలుగా నెక్స్ట్ తరాలకి కల్చర్ను పాస్ ఆన్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవి చేస్తారు. ప్లస్ నీడీ బేసిస్, రైట్, నీడీ పీపుల్కి ఇండియాలో ఏమేముందో. ఇంకొకటండి లైక్ వీళ్ళు మన అంజయ్ చౌదరి గారు ఉన్నారు, మన తానాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. తానా వచ్చి 50 స్టేట్స్కి. నాకు క్లోజ్ అతను, మా నెల్లూరు అతను ఒక అతను చనిపోతే వాళ్ళ పేరెంట్ విజిటింగ్కి వచ్చి ఎవరు చనిపోతే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళకు ఒక టీం ఉంటుంది. సో ఇలాంటి ఎమర్జెన్సీ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ యాక్సిడెంట్లో చనిపోతుంటారు, వాళ్ళ బాడీని ఇండియా పంపాలా. సో ఈ ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ అవుతాయండి. కమ్స్ టు ఫ్యామిలీ, మీ కిడ్స్ ఏం చేస్తున్నారండి? నా 3 పిల్లలండి. పెద్ద అబ్బాయి వచ్చి ఎమిరీలో ఎండీ చేస్తున్నాడండి, 3rd ఇయర్. మా పాప ఏమో రడ్గర్స్లో ఒక కోర్స్ ఉందండి, బయాలజీ మాస్టర్స్ చేస్తుంది. ఆ ఎగ్జామ్ రాస్తే అది పాస్ అయితే డెంటల్ 2nd ఇయర్లో వేస్తారు, ఆ కోర్సులో ఉంది. మా చిన్న అబ్బాయి ఏమో జార్జియా టెక్లో క్వాంటిటీ ఫైనాన్స్ చేస్తున్నాడండి, మాస్టర్స్. బ్యాక్ టు మూవీస్. సో ఇంకా మీకు లెట్స్ టాక్ అబౌట్ దిస్ నంది. ఇది ఎప్పుడు వచ్చిందండి? ఇది వచ్చి మొన్న ఏప్రిల్లో ఇచ్చారండి. నామినేషన్స్ వచ్చి జనవరిలో తీసుకున్నారండి. వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్ మా సతీష్ రెడ్డి మాసం అని చెప్పి ఆయన సబ్మిట్ చేశాడు నా నామినీ. ఏ మూవీకి వచ్చింది? ఇది డెవిల్ చైర్ అండి, డెబ్యూ ప్రొడ్యూసర్ కేటగిరీలో వచ్చింది. బేసిక్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక నేమ్ వచ్చింది అనుకోండి, యూనిట్ గివ్ 2 ఎండోర్స్మెంట్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు మూవీ ఇండస్ట్రీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు కాల్ చేస్తారనమాట. కాల్ చేసి ఓకే వెంకట దుగ్గిరెడ్డి ఏం చేస్తాడు, వీళ్ళు ఏంటంటే ఇట్లా ఆర్టిజం వాళ్ళకి, తర్వాత నీడీ బేసిస్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయటము, లెగ్స్ కావాల్సి ఉంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టి ఇలా. అప్పుడు ఎందుకంటే దే హ్యావ్ నంబర్ ఆఫ్ పీపుల్ అప్లికేషన్స్ వస్తాయి కదా, దే విల్ ఫన్నల్ చేసి ఫైనలైజ్గా షార్ట్ లిస్ట్ చేశారండి దీనికి. ఓకే, అంటే ఇది మూవీకి రిలేటెడ్ కాదా? మూవీ రిలేటెడ్ అండి. బట్ అంటే దే ఆల్సో మూవీ రిలేటెడ్, యూ హ్యావ్ టు బి లైక్ సోషల్ లైక్ హెల్పింగ్ నేచర్ లాగా. ఓకే, అంటే మూవీలో ఒక్కొక్క సంవత్సరానికి 2000-3000 మూవీస్ వస్తాయండి. అవునా? అందరూ డెబ్యూ ప్రొడ్యూసర్సే కదా, వాళ్ళ కనీసం ఐ వుడ్ సే అట్లీస్ట్ ఒక 100 పీపుల్ డెబ్యూ ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళ హౌ దే గోయింగ్ టు షార్ట్ లిస్ట్ అంటే మీరు ఏం చేస్తారు, మీరు సేవలు ఏం చేస్తారు, సో అలా అనమాట. బేసిక్గా ఆన్ స్క్రీన్ యాక్టింగ్తో పాటు ఆఫ్ స్క్రీన్ ఏదైతే మీ సోషల్ సర్వీస్, మీ ఎలాంటి పర్సన్ అని అవి కూడా మ్యాటర్ అయితే దెన్ దే విల్ ఫిగర్ ఇట్ అవుట్, మెజారిటీ అలా చేస్తారండి. ఓకే, దట్స్ యాక్చువల్లీ గుడ్. నాకు తెలియదు ఆ విషయం. ఏంటంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద యాక్టింగ్ అయితే ఐ థింక్ యాక్టింగ్ ఇస్ ద మెయిన్ ఇంపాక్ట్ అండి. ఇది ప్రొడ్యూసర్ కేటగిరీలో వచ్చింది. అదేనండి మొన్న May 20th ఇక్కడ సన్మానం చేశారు నాకు, నంది అవార్డు వచ్చింది దానికి, అట్లాంటి పీపుల్. అప్పుడు మా మెంటరు ఉపేంద్ర అన్న, గౌతమ్ గోలి వాళ్ళు నెక్స్ట్ టైం అవార్డు నీ యాక్టింగ్కి చూడాలా, బెస్ట్ విలన్ అనో, బెస్ట్ యాక్టర్ అనో, బెస్ట్ సపోర్ట్ యాక్టర్ అనో అలా చూడాలా, నాట్ ద ప్రొడ్యూసరు అని చెప్పి అన్నారు మొన్న. సో మీరు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయా? ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు 8 మూవీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ నెల 24వ తేదీ పాంచాలి పంచభద్రకి రిలీజ్ అవుతుంది. ఇంకోటి లీజా మూవీ అని సతీష్ రెడ్డి మాసము, అనన్య నాగళ్ళ హీరోయిన్ అండి, నేను విలన్గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. అది డిసెంబర్ అనుకుంటున్నాను. ఇంకొక 15 minutes ఫైనల్ షెడ్యూల్ ఉంది. తర్వాత ఇంకా మొత్తం డేవిడ్ రెడ్డి అని చెప్పి మన మంచు మనోజ్ హీరో అండి, దాంట్లో రమ్యకృష్ణ హస్బెండ్గా ఇచ్చారండి ఒక రోల్, అది ఇంకా షూట్ కావాలి. శ్రీను వైట్ల ప్రొడ్యూసరు, అనిల్ రెడ్డి డైరెక్షన్లో ఒకటి ఉందండి. సాయి ధరమ్ తేజ మూవీలో ఒకటి దాంట్లో బుక్ అయ్యాను. అట్లా 8 ఉన్నాయండి మొత్తం ఇప్పుడు బుక్ అయినట్టు. సో అందుకని ఇప్పుడు కొత్త ఇంకేం తీసుకోవట్లేదండి. సో నెక్స్ట్ 1-2 years ఆల్రెడీ బుక్డ్ అన్నట్టు మీరు? నెక్స్ట్ ఒక అట్లీస్ట్ అంటే చిన్న రోల్స్ కొన్ని ఉంటాయి, పెద్దవి కొన్ని ఉంటాయండి. అదే అయితే మూవీస్తో చాలా బిజీ. సో మీరు ఐటీ ఎంప్లాయీగా చేశారు, ఎంటర్ప్రెన్యూర్ చేసిండ్రు, ఓకే చేస్తున్నారు ఇంకా యాక్టివ్గా. అంటే ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ మ్యాన్ యువర్, అండ్ ఇప్పుడు బిజీగా యాక్ట్ చేస్తున్నారు. అంటే విచ్ ఈస్ ద మోస్ట్ క్లోజర్ టు యువర్ హార్ట్? ఏ వర్క్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు బాగా? ఫస్ట్ థింగ్ వచ్చి ఫ్యామిలీ కదండి, ఫ్యామిలీ క్లోజర్. ఆఫ్ కోర్స్ అది పోతే నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అయితే యాక్టింగ్ అనండి, ఎందుకంటే అది డ్రీమ్ కదండి అది. సో ఇట్ కేమ్ లైక్ చాలా రోజుల నుంచి మనసులో పెట్టుకొని ఇప్పుడు ట్రిగ్గర్డ్ దట్ అవుట్. సో మంచి రోల్స్, ఇంకా మంచి రోల్ ఇస్తే బాగుంటుంది, ఇంకా మంచి రోల్ ఇస్తే బాగుంటుంది. అలా మొన్న ఈ మధ్య రాజు విట్స్ రామాయణ ఒక మూవీ వచ్చిందండి. సో దాంట్లో హీరోయిన్ ఫాదర్ అక్కడే ఎన్ఆర్ఐ అతను అనమాట, చైతన్య
జొన్నలగడ్డ అని అతనికి చాలా క్లిక్ అయ్యాడు ఆ మూవీలో. సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్నయ్య చిన్న చిన్న రోల్ చేస్తుండే. ఆ మూవీ తర్వాత ఈ బుక్ 26 మూవీస్ బుక్ అయ్యాడండి ఆయన. సో ఐఎమ్ లుకింగ్ దట్ కైండ్ ఆఫ్ రోల్. అది మా పాంచాలి పంచభద్రికలో బాగానే ఇచ్చారు రోలు. దానికంటే లీజాలో అయితే సైకో రోల్ అండి, విలన్గా చేశాను నేను. సో దాంతో వస్తుందని అనుకుంటున్నాను నేను ఆ బ్రేక్. సో యా, బై ద వే నేను మీది డేవిల్స్ చైర్స్ మూవీ చూశానండి నిన్న. మీరు యాక్టింగ్ బాగా చేశారు. అంటే మేబీ మీ క్యారెక్టర్ డిజైన్ అట్లా త్రూ అవుట్ ద మూవీ సీరియస్ అది కాన్స్టెంట్గా అదే మెయింటైన్ చేశారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు అన్నారు అట్లాంటాలో చాలామంది మూవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు అంటున్నారు కదా. అంటే ఆల్మోస్ట్ ఉంటారా బాగానే యాక్టింగ్ చేసే వాళ్ళకి? ఎవరు మూవీలో మా డైరెక్టర్ ఇక్కడ అతనే, డిఓపి ఇక్కడ అతనే, యాక్టర్స్ అందరం ఇక్కడే అండి. షార్ట్ ఫిల్మ్ అది ఐ డ్రీమ్లో బాగా ఆడిందండి. అది 1.5 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది. తర్వాత డెవిల్స్ చైర్లో చంద్ర సుబ్బు గారని ఆయన కూడా విలన్గా ఉన్న దాంట్లో విలన్ కుర్చీ మీద ఆయన చేశాడు. తర్వాత ఇప్పుడు ఈ సినిమా పాంచాలి పంచభద్రలో పవన్ నేను కలిపి చేస్తున్నాం ఇక్కడి నుంచి ఆయన కూడా. తర్వాత ఇప్పుడు స్లైస్ అండ్ స్పైస్ సుధాకర్ రెడ్డి అని ఒక ఆయన, సుధాకర్ రెడ్డి, బాలతుమ్మ అంటారు ఆయన కూడా నెక్స్ట్ మూవీకి వస్తానంటున్నాడు. సో బేసిక్గా ఏంటంటే పీపుల్కి ఐ థింక్ అంటే ఆపర్చునిటీ అంటే రౌట్ తెలియక ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బయటపడట్లేదేమో. నేనేందంటే ఈ మన తెలుగు అసోసియేషన్ అన్ని దివాళీలకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఓపెన్గా చెప్తా, ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు యాక్టింగ్ ఇన్ మూవీస్, ఒకవేళ ఇండియాకి వచ్చి యాక్ట్ చేయాలన్నా ఇక్కడ చేయాలన్నా కానీ నన్ను రీచ్ అవ్వండి, లేదంటే వాట్ ఎవర్ ద ప్రెసిడెంట్ పేరు చెప్తా, ఆయన రీచ్ అవ్వండి, దే విల్ గివ్ మై నెంబర్ అని చెప్తానండి. సో అలా కూడా కొంతమంది అప్రోచ్ అయ్యారు. సో అయితే మీరు ఇక్కడే కంప్లీట్ ఇక్కడ ఆర్టిస్టులతోటి, ఇక్కడ ప్రొడ్యూసర్, ఇక్కడ అంటే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఒకటి దశరథ్ గారని మిస్టర్ పర్ఫెక్ట్ సంతోషం అది తీసాడండి, ఆయనతో ఒక మూవీ ఉందండి. 75% అట్లాంటాలో, 25% ఇండియాలో. దాంట్లో ఒక మంచి రోల్ ఇచ్చాడండి నాకు కూడాను. అది వర్క్ చేస్తున్నామండి అది. సో ప్రాబబ్లీ ఫస్ట్ క్వార్టర్లో ఉండొచ్చు, జనవరి ఫిబ్రవరిలో. ఎందుకంటే యూ వాంట్స్ టు సీ ది కోల్డ్ వెదరు అంతా గ్రీనిష్గా అలా కావాలంట. సో అప్పటికి మాది లీజా మూవీ కూడా రిలీజ్ అయిపోద్ది. సో నాకు యాక్టింగ్ రోల్స్ ఉన్నాయి కానీ ప్రొడ్యూసర్ రోల్ ఉండదు అప్పుడు ఇంకా. సో బెటర్ టు ఫ్రీ అయిపోతాం కదా అని అలా అనుకుంటున్నామండి. సో అది రేపు జూలైలో వెళ్తున్నాను, ఎండ్ ఆఫ్ ద జూలై ఇండియా వెళ్తున్నానండి, మళ్ళీ దశరథ్ గారితో కూర్చొని. సో వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ ప్రొడ్యూసర్స్ కూడా, పార్ట్నర్స్ ఆన్ దట్ వన్. సో ఈవెన్ దో అది ఇండియా బేస్డ్ మూవీ, దశరథ్ హైదరాబాద్ నుంచి అయినా కూడా హీఈస్ మేకింగ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇక్కడ అన్నట్టు. రైట్. సో అదేంటంటే అండి ఫాదర్ అండ్ డాటర్ అండి మెయిన్. చాలా మంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళ కూతురు అమెరికాకు వచ్చి ఇండియా నుంచి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి ఏ ఇబ్బందులు పెడితే ఫాదర్ ఎలా అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తాడని సింపుల్ది. దశరథ్ గారు అన్ని సినిమాలండి. ఇప్పుడు సంతోషం చూస్తే న్యూజిలాండ్లో చేశాడు, మిస్టర్ పర్ఫెక్ట్ చూస్తే ఆస్ట్రేలియాలో తీశాడు, గ్రీక్ వీరుడు చూస్తే వాషింగ్టన్ డీసీలో తీశాడు. సో ఆయన ఎప్పుడు వేరే ఫారిన్కి తెలుగు వాళ్ళదే ఫారిన్ సంబంధాలు ఉండేటట్టు ఉంటుంది. సో ఇది కూడా అలా అని నేను అనుకుంటున్నానండి. ఓకే ఓకే, నైస్ నైస్. సో మనం తొందరలోనే మేబీ ఫుల్లీ అట్లాంటా మేడ్ మూవీ చూడొచ్చు. అయితే చూడొచ్చు డెఫినెట్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఇండియాకి వెళ్ళామనుకోండి కొంచెం లిటిల్ బిట్ రీజనబుల్ ప్రైస్తో ఉంటాయి. అంటే ఏంటంటున్నారు, పోస్ట్ ప్రొడక్షన్, ఇవన్నీ ప్రొడక్షన్, స్టూడియోస్ రెంటింగ్, కెమెరాస్ అన్ని కూడా ఇండియాలో కొంచెం రీజనబుల్ కదండి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లెన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ కెమెరాలు రెంట్కి తెచ్చుకుంటాం, లెన్సులు రెంట్కి తెచ్చుకుంటాం. ఏదైనా డ్రీమ్ రోల్ అంటే మీరు అన్నారు ఇంతకుముందు ఒక హీరోయిన్ ఫాదర్ గానో, హీరో ఫాదర్ గానో అట్లా. సో అలాంటి పాత్రలను ఇంకా ఏమైనా వెరీ స్పెసిఫిక్ ఏమైనా రోల్స్ అలాంటివి ఏమైనా ప్లే చేయాలని ఉన్నాయా? డ్రీమ్ రోల్ అంటే అదే ఎమోషనల్గా ఉండాలండి. చనిపోయే క్యారెక్టర్ లాస్ట్కి ఏంటంటే థియేటర్లోంచి బయటకు వచ్చేవాళ్ళు చాలా బాగా చేశాడు ఈయన అనే పేరు రావాలి. అది చనిపోయేది కాకపోయినా కానీ అదే టైపు నాకు దశరథ్ గారు ఆఫర్ చేశారు ఇప్పుడు. ఓకే. సో సిమిలర్ అనమాట. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఒక ఫాదరు వాళ్ళ పిల్లల కోసం ఏం చేస్తాడు, ఎలా చేయొచ్చు అని ఆ టైప్ చెప్పారు. కథ చాలా బాగుంది. కథ చెప్పినప్పుడే నాకు కళ్ళలోకి నీళ్ళు వచ్చాయండి. మంచి ఎమోషనల్ కథ అది. సార్ చెప్తున్నాను సార్, ఏమనుకో అక్కడ దశరథ్ గారు.
ఇంకా మీరు ఒక అంటే యు ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ కదా, సో ఒక ప్యాషన్ యాక్టింగ్ వరకేనా లేకపోతే మీరు ఆల్సో రైటింగ్ ఇంకా డైరెక్షన్ ఆ ఏరియాలలో కూడా మీకు ఏమన్నా? ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. మీరు ఇంకా ఫ్యూచర్లో మీకు కావాల్సిన డ్రీమ్ రోల్స్ ఎన్నో రావాలని, మీ వేలో రావాలని, ప్లస్ సక్సెస్ఫుల్గా యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you for watching NRI Success Stories. If you enjoyed our content, please consider subscribing to our channel.